స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. నిన్ను పాడి పొగడాలని, మహిమ ఘనత చెల్లించాలని, నిన్ను పాడి పొగడాలని, మహిమ ఘనత చెల్లించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు. స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు. స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. ప్రతి సమయములో నీ మాటలనే తలంచి ధ్యానింతును. ప్రతి క్షణముననే నీ నామమునే స్మరించి కీర్తింతును. ప్రతి సమయములో నీ మాటలనే తలంచి ధ్యానింతును. ప్రతి క్షణముననే నీ నామమునే స్మరించి కీర్తింతును. పరి
నీగానే నిలవాలని నిత్యము నిన్నే స్తుతించాలని పరిశుద్ధునిగా నిలవాలని నిత్యము నిన్నే స్తుతించాలని ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడా నీకే స్తోత్రము ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడా నీకే స్తోత్రము స్వీకరించుమా నా ఆరాధన ఆలకించుమా నా ఆలాపన. ఈరోజు రాజు ఏమంటున్నాడు తెలుసా? మరి చిన్నపిల్లలందరినీ కూడా చంపేస్తా అంటున్నాడు. కాబట్టి మీరు ఇది ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వాళ్ళు రాత్రి ఏం చేశారు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే దేవుడు మనకి తెలియజేసినప్పుడు ప్రమాదం నుంచి మనం బయటికి రావాలి. మనం ఎప్పుడైతే భయంకరమైన ప్రమాదంలో నుంచి మనం బయటకు వస్తామో మనకి క్షేమం ఉంటుంది. దేవుడు కూడా మన క్షేమం కోరుకునేటువంటి వాడే. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చరికగా ఒక మాట పంపించాడు, తల్లి అమ్మా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడవండి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆలస్యం చేశారు. వీళ్ళు ఏం చేశారు? తడవు చేశారు. దేవుడు మీరు గమనించండి, మొదటిగా దేవుని వాక్కు లోతు కుటుంబానికి వచ్చింది. ఆ మాట ప్రకారం వాళ్ళు చేయవలసింది పోయి అలా చేయక ఉన్నారు. రెండోదిగా మనం గమనించినట్లయితే లోతు కుటుంబము ఆలస్యం చేసింది. దేవుని విషయంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మనం ఆలస్యం చేయకూడదు. దేవుని పని విషయంలో అసలు ఆలస్యం చేయకూడదు. ఆదివారం మనం ఏ పనులు పెట్టుకోకుండా దేవుని పని మాత్రమే మనం పెట్టుకుంటే ధన్యకరమైన జీవితం మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే వీళ్ళు ఆలస్యం చేశారు. ఆలస్యం చేసిన తర్వాత ఏమైందంటే పరిస్థితి, దూతలు ఏం చేసినాయి? వారిని పట్టుకుని ఊరు లేక వెలుపలకు వదిలిపెట్టాయి. ఊరు వెలుపల వదిలిపెట్టినప్పుడు వీళ్ళకి చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, లోతు అయ్యా కుటుంబ సభ్యులారా మీరందరూ కూడా వెనక్కి తిరగకోకుండా, చెప్పండి ఏంటట, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అనే మాట చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమన్నాడు. లోతు భార్య బట్టి మనం గమనించినట్లయితే వెనక్కి తిరిగి చూడకోకుండా వెళ్ళమంటే లోతు భార్య ఏం చేసిందట? చెప్పండి. ఇది మూడో మాట. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. చూడొద్దన్నాడు, చూసింది. దేవుడు చెయ్యమన్న పని మనం చేయాలి, చేయొద్దన్న పని మనం చేయకూడదు. లోతు భార్య విషయంలో మీరు గమనించినట్లయితే తల్లి వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వద్దు అంటే ఇక వద్దనే విషయమే. సంసోను జీవితాన్ని మీరు గమనించండి దేవుని సంగమా. సంసోను జీవితంలో సంసోను పుట్టుక మునుపే పొలంలో ఉన్నటువంటి తన యొక్క తల్లిదండ్రులకు దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా మీకు ఒక కుమారుణ్ణి ఇస్తా, ఆ కుమారుని ఎలా పెంచాలనేటువంటి విషయాలు అక్కడ వారిని ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? తల వెంట్రుకలు ఏమాత్రము కూడా కత్తిరించకూడదు, ద్రాక్షారసము సేవించకూడదు, అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకూడదు. 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు. వీటిని అనుసరించి ఆ వ్యక్తి పెరగాలి. బాగుంది. ఎప్పుడు కూడా సంసోను తన జీవితంలో ఈ 3 విషయాల్లో తల్లిదండ్రులు పెంచుతూ వచ్చారు. అయితే మీరు గమనించండి ప్రియ దేవుని సంగమా, సంసోను చేసినటువంటి పొరపాట్లు అనేకమైనటువంటివి. అపవిత్రమైనటువంటిది తినకూడదంటే చచ్చినటువంటి సింహం యొక్క కళేబరంలో ఉన్నటువంటి తేనెను తీసుకుని తినడమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఇచ్చారు. రెండోదిగా మనం గమనించినట్లయితే నీ యొక్క బలం యొక్క రహస్యము అంటే తల వెంట్రుకలు ఏమాత్రము కూడా కత్తిరించకూడదు అనే విషయము చెబితే ఏం చేశాడు? తెలియగా విసిగించగా ఆ మాటను ఎవరికి చెప్పాడు? తెలియలేక చెప్పాడు. తెలియలేక చెప్పిన తర్వాత ఆ
తిరిగి లక్ష్యం చేసేసింది. నేనేం మాట చెప్తానంటే వద్దు అనేటువంటి దానికి మనం ఏం చేయకూడదు, దాని జోలికి మనము పోకూడదు. దేవుడి వాక్యం ఏముందంటే లోతు కుటుంబంతో వెనక్కి తిరిగి చూడుకోకుండా వెళ్ళిపోండి, ఈ పట్టణము నాశనం చేయబడుతుందంటే లోతు భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉప్పు స్తంభమైపోయింది. దేవుళ్ళని గమనించండి, దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉంటుంది. అంటే మనుషుల్లాగా చెప్పండి కాసేపటికి మారిపోయేది కాదు. దేవుని మాట అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుంది. మన జీవితాన్ని మీరు గమనించండి. లోతు కుటుంబానికి ఒక హెచ్చరిక, వెనక్కి తిరిగి చూడొద్దని. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది, అక్కడే ఉప్పు స్తంభమై పోయింది. ఆదికాండం 19:17 వచ్చిన మాట. కనుక మీరు గమనించండి, లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. మన జీవితాల్లో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు బిడ్డలారా. వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎంత మాత్రము పడకూడదు. వెనక్కి తట్టు అంటే అర్థం ఏమిటి అంటే మనం కొన్ని విషయాలు దీంట్లో జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. నాశనకరమైన చికట మన్ను వంటి ఊపి వంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించి అయితే మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, అలాగే ముందుకు వెళ్ళిపోమంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అంటే ఆమె మనస్సు అంతా ఎక్కడుంది? ముందుకు వెళ్తుందేమో కానీ ఆమె మనస్సు మాత్రము వెనకనే ఉంది. వెనక్కి తిరిగి చూసే విషయాలు మీరు గమనించండి. చాలా సందర్భాల్లో అటువైపు ఉన్నటువంటి చిన్న అద్దాలేమో ఇటువైపు నుంచి ఏ వస్తుంది వెనకాల, ఇటువైపు నుంచి ఏ వరకు వస్తుంది వెనకాల చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు అద్దాలేమో వెనక్కి చూపిస్తే, ఎదురున్న అర్థమేమో ఎదురు చెవి చూపిస్తూ ఉంటాయి. చూడండి, డ్రైవ్ చేసేటప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి పెద్ద అద్దం చూసి డ్రైవ్ చేస్తే మన ప్రయాణం కొనసాగుతుంది. వెనక వచ్చేటువంటి చిన్నంత వైపు మనం చూస్తూ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? ముందు వెళ్ళినప్పుడు మనం ఏమవుతుంది? ప్రమాదము జరగవచ్చు. చెప్పండి, మనం ఎటు పెడితే అటు కారు వెళ్ళిపోవచ్చు. అందుకని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకున్న వాటిని మరచి 2వ పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనం గమనించి ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 20వ వచనం. ఈ లోక మాలిన్యమును చూడండి, వెనక తత్వం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం వచనంలో లోక మాలిన్యములో మనము చిక్కుబడినట్లుగా కాకుండా, చిక్కుబడితే ఆ పరిస్థితి చాలా ఘోరమైనటువంటిదట. మనము ఈ లోక మాలిన్యమును నుంచి దేవుడు మనలను శుద్ధి చేశాడు, దేవుడు మనలను విడిపించాడు. అయితే ఈ లోక మాలిన్యములో మనము మరలా చిక్కుబడిపోకుండా, అంటే వెనక్కి పడిపోకుండా, వెనక్కి తిరిగి చూడుకోకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ముందుకు మనం కొనసాగే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక మాలిన్యములో మనము చిక్కుబడినట్లుగా కాకుండా, చిక్కుబడుకోకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. వెనక తట్టు చూడడం అంటే అదే. మరలా ఈ లోక మాలిన్యములో మనం చిక్కుబడి పడిపోకుండా మన విశ్వాస నియమం ముందు మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనక్కి తిరిగి మనం చూడకూడదు. చాలా సందర్భాల్లో మనుషుల్లో వచ్చేటువంటి ఆలోచన దేవుడు మనకేం చేశాడు అనేటువంటి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నమాట, దేవుడు ఏం చేసినటువంటి మాటకి నేటికి సజీవుడిగా దేవుడు మనల్ని వచ్చాడు. అంత మించిన లేదు ఇంకొకటి లేదు. ఎంత సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ప్రాణం లేకపోతే దాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు లేదు. కనుక వెనకున్న వాటిని మనము మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరి పడేటువంటి వారిగా, వెనుకున్నటువంటి పాత జీవితాన్ని, వెనుకున్నటువంటి లోక జీవితాన్ని, వెనుకున్నటువంటి మనం విడిచిపెట్టినటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ విడిచిపెట్టి దాని వైపు మనం ఎవరిలో చూడక ముందున్న వాటి కొరకంటే ముందే ఉంది మనకి
చెప్పండి, ముందేముంది మనకి? చెప్పట్లేదు మీరు ఎవరు? ముందేముంది మనకి? నూతనమైన యెరూషలేము ఉన్నది. ఆ నూతనమైనటువంటి యెరూషలేములో మనము కూడా చేర్చబడుటకు ముందున్న వాటి కొరకు వేగిరపడి ప్రయాణం మనం చేయగలిగాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వెనుకున్నటువంటివి మన ఏసుది అంటే ఈ లోక మాలిన్యము మనం చిక్కుబడి దాంట్లో పడిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, పడిపోతే అది బాగు గోలబడినటువంటిది కాబట్టి అలాగూ కాక మనము వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిపడేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22వ వచనం చదువుదాం. కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా సామెత చొప్పున అది సంభవించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా ఉందని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వెనక్కి తట్టు తిరగటం లేక వెనక విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా మరి వాటి వైపు చూడటం అనేటువంటి విషయాన్ని దేనితో పేతురు ప్రస్తావిస్తున్నాడంటే ఒక కుక్కతో పోలుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పోలికలంటే, కుక్కట వాంతి చేసుకుని మరలా అటు ఇటు తిరిగి మళ్ళీ ఏం చేస్తుందట, ఆ వాంతిని తను కక్కినటువంటి వాంతిని ఆ కుక్క మరలా తింటుందట. అంటే విడిచిపెట్టిన దానిని, కక్కి వేసిన దానిని కుక్క మరలా ఎలాగ తింటుందో, ఎవరైతే వెనక తట్టు చూస్తారో, ఎవరైతే చెప్పండి వెనకున్న వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, మరలా వెనక్కి పడిపోతారో వారి పరిస్థితి కూడా అలాంటిది అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పందిని గురించి కూడా రాయబడి ఉంది. పందిరట ఎంత కడిగినా ఎంత శుద్ధి చేసినా మరలా ఎక్కడికి వెళ్తుందట, మరలా బురదలోనికి వెళ్ళినట్లుగా వెనక తట్టు తిరుగువారు, వెనక వైపు చూసేవారు, వెనకడికి వేసేటువంటి వారి గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇదే కుక్క గురించి రాయబడి పంది గురించి ప్రస్తావించబడింది. అలాగా బ్రతుకులు ఉంటూ ఉంటాయట. దేవుడి ఉద్దేశం ఏంటంటే, మనము అలాగూ కాక, వెనక తట్టు తిరిగే వారుగా కాక, వెనక తట్టు చూసేటువంటి వారిగా కాక, వెనకడుగు వేసేవారుగా కాక, మనము ముందడుగు వేసి నూతన యెరూషలేములో నివాసములకై ప్రయాసపడే వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది లోతు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం. గమనించండి ప్రియ దేవుని సంగమా, లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే అంత్యకాల దినాల్లో లోతు భార్య యొక్క ఉద్దేశము, ఆ దృష్టాంతము మనకు అవసరమైంది. దీనిలో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో లోతు భార్య జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం తెలుసుకున్న సత్యం ఏమిటి? చెప్పండి, సత్యం ఏమిటి? సొదొమ గొమొర అనేటువంటివి ఈ లోకానికి సాదృశ్యమైనటువంటిది. లోకము దాని ఆశ ఏమవుతుందట, గతించిపోతుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది. ఈ గతించిపోయేటువంటి ఈ లోకములో నుంచి దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, ఆ నాశనకరమైనటువంటి పట్టణంలో నుంచి, నిలవలేని పట్టణంలో నుంచి నిలువలమైన పట్టణంలోనికి మిమ్మల్ని నడిపిస్తారని దేవుడు కోరుతున్నాడు. అంతేనే కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. నిలువలమైన పట్టణం ఒకటి ఉంది. ఇది నిలవలేనటువంటి లోకము, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే లోకం ఇది. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టినండి. ఎలాగ విడిచిపెట్టి రావాలో తెలుసా? వెనక్కి చూడుకోకుండా, వెనక తట్టు తిరగకోకుండా, వెనక వైపు చూడుకోకుండా ముందున్నటువంటి నూతన యెరూషలేము వైపు చూస్తూ ఈ ప్రయాణం కొనసాగాలి. అందుకని లోతుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోతు భార్యని అందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. లోతు భార్య, లోతు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవాలి. సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకున్నాను, వాళ్ళు వెనక్కి తిరిగి చూడుకోకుండా రమ్మన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, వాడుకు రాక ఆలస్యం చేశారు. అంతమాత్రమే కాదు, వెనక్కి తిరిగి చూడదంటే చూశారు. లోతు భార్య ఉప్పుస్తమం అయిపోయింది. ఒకవేళ నేను ఈ లోకము, ఈ లోకాశలను సమస్తము గతించిపోతే అని చెప్పాను, వాటిని విడిచిపెట్టి ఒకవేళ నన్ను వెంబడిస్తే నూతనమైన యెరూషలేములో నేను ఉంచుతాను అని చెప్పాను. ఒకవేళ నీవు కనుక మరలా ఈ ప్రయాణంలో వెనక్కి తట్టు తిరుగుతానేమో చూడు, తిరగొద్దు. తిరిగితే ఏమవుతుంది? లోతు భార్య జ్ఞాపకం చేసుకో. లోతు భార్యను చూడు. లోతు భార్య ఉప్పు స్తంభమైపోయినట్లుగా మన పరిస్థితి అవుతుంది. ఇలాగే ఒకడు కూడా, చెప్పండి మీరు గమనించండి, యెరూషలేము నుంచి యెరికో అనేటువంటి పట్టణానికి దిగి వచ్చాడు.
దిగి వస్తే వాడి పరిస్థితి ఏమైంది చెప్పండి. దిగి వస్తే ఏమైంది వాడి పరిస్థితి? దొంగల చేతికి చిక్కాడు. దొంగలు చేశారు చెప్పండి, దొంగలు చేశారు వాడిని కొట్టి కొన ప్రాణముతో, ఆ కొన ప్రాణముతో ఉన్నటువంటి వాడిని చూస్తున్నారు కానీ యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, వాళ్ళు చెప్పండి చూసి జాలిపడడం తప్ప ఏమి చేయలేదు. కానీ మంచి సమయం చెప్పండి ఏం చేశాడు? కనికరపడి వాడిని బాగు చేసి ఒక పూట కులవానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు బట్టి, లోతు కుటుంబాన్ని బట్టి నేటి దినాల్లో ఉన్నటువంటి మనకు హెచ్చరిక ఏంటంటే, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది కదా, వెనక్కి తిరిగి చూస్తే మిగిలింది ఉప్పు తప్ప, వెనక్కి తిరిగి ఏమి ఉండదు. కాబట్టి వెనక్కి తిరిగి చూడద్దు. వాడు యెరూషలేము నుంచి ఎరుకో దిగి పడుతున్నారా పొందుకుందేంటి? ఉన్నాయని పోయినాయి, సర్వం పోయినాయి. కొన ఉపరితో ఒకవేళ మంచి సమరయుడు కనుక రాకపోతే అది పరిస్థితి లేదు, నిత్య నరకానికి పోవాల్సిన పరిస్థితి. కనికరించి జాలిపడి పూటకోలు అని ఇంటికి అప్పగించాడు. ముందుకెళ్తున్నాను బిడ్డలారా, గమనించండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం అదే. అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం ఆ మాట చదవండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఒక మాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి నిలుచున్నటువంటి వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మాట, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లారా చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట, అక్కడ రాయబడినటువంటి విషయాలని 1వ అధ్యాయం నుంచి ఏం రాయబడింది అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని ప్రస్తావించారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో ఏమేమి జరిగినాయి అంటే, అక్కడ చాలా మంది ఆగిపోయారు. చెప్పండి, చాలా మంది ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? లిస్ట్ రాయబడింది. సరుగుట వల్ల కొంతమంది గతించిపోయారు, వ్యభిచారం వల్ల కొంతమంది గతించిపోయారు. ఇలాగ కారణాల వల్ల ఒకప్పుడు ఏమైపోయారట, గతించిపోవడం వచ్చిందట. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ 11వ వచనంలో అంటాడు, ఈ దృష్టాంతాలన్నీ కూడా యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి. చెప్పండి కదా, యుగాంతంలో ఉన్నది ఎవరు? మాట్లాడతారు మీరెవరు? యుగాంతంలో ఉన్నది ఎవరు? మన గ్రహాంతరవాసులాగా చూస్తారు. యుగాంతంలో ఉన్నది ఎవరమ్మా? మనమే. యుగాంతంలో ఉన్నది మనమే. యుగాంతంలో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికి, అంటే బుద్ధి కలగడానికి ఏంటి? అప్పట్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో సరిగారంట, చదువుకోవడం వల్ల వ్యభిచారం వల్ల చేయాలంట. ఇన్ని కారణాలు అక్కడ రాయబడి నేను అన్ని ప్రస్తావించట్లేదు, కానీ వారు ఏ విషయాలు బట్టి ఎంతమంది నాశనమైపోయారో, ఎంతమంది గతించిపోయారో ప్రస్తావించబడింది అక్కడ. అయితే వీటన్నిటిని బట్టి ఒక విషయం ఏంటంటే, ఇవన్నీ ఏంటట, యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికై. ఎవరికి బుద్ధి కలగడానికి? యుగాంతంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి యేసుప్రభు భార్య ఎందుకు మాట్లాడారు అంటే, యుగాంతంలో ఉన్నటువంటి మనకు కూడా బుద్ధి కలగడానికి. ఏ బుద్ధి కలగడానికి? లోతు భార్యని వెనక తిరిగి చూడద్దన్నాడు, ఆమె వెనక తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభమైపోయింది. అట్లా కాకుండా మనం కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అక్కడ మంచి మాట రాయబడింది, ఆ మాట చదువు. తాను నిలిచి ఉన్నానని పడకున్నట్లు జాగ్రత్తగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను నిలుచున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను నిలబడి ఉన్నాను అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటాను, బాగానే ఉంది. అయితే పడకుండా జాగ్రత్త పడచాలు, పడిపోకుండా జాగ్రత్త పడచాలు. దేవుడి ఉద్దేశం యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకునే ఒక చక్కని మాట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనకి బుద్ధి కలగడానికి.
బుద్ధి కలగడానికి. చివరిగా ఒక మాట ముందు కొనసాగుతాం. ఇప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు జీవించును గాని విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక్కి తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏముందట? వెనక తీసిన ఆత్మకు సంతోషము ఉండదు. వెనక్కు తీయడం ద్వారా, వెనకడుగు వేయటం ద్వారా ఎన్ని ప్రమాదమో. ఏం వాక్యం ఉంటుంది? నాగలి మీద చేయి పెట్టి చెప్పండి, వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అంటే వెనక్కి తిరగడం ఎంత ప్రమాదమో గమనించాలి. మరలా వెనక్కి అంటే లోకమునకు వెళ్ళడం ఎంత ప్రమాదకరమో చూడండి. వెనక్కి తిరిగి చూడడం ఎంత ప్రమాదకరమైనదో గమనించండి. అలాగే కాక మనము ముందున్న వాటి కొరకే వేగిరి పడే వారికి మన జీవితాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటిని బట్టి మనం గమనించినట్లయితే విశ్వాస ప్రయాణంలో వెనక్కి తిరిగి ద్వారా మనకి కలిగే నష్టాలు ఏమిటంటే మనము దేవునికి పాత్రులుగా మనం వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? దేవుని రాజ్యములకు మనము పాత్రులము కానేరము. ఆత్మకు సంతోషము ఉండదు. మనము నశించిపోయే ప్రమాదము ఉంటుంది. సమయం అవుతుంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. నశించిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. కనుక లోతు కుటుంబాన్ని బట్టి, లోతు యొక్క జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీటి విషయంలో మనం జాగ్రత్త కలిగి జీవించాలనేటువంటిదే దేవుని ఉద్దేశమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికై దేవుడు ఈ మాటలు రాయించి ఉంచాడు. నేను ముగింపుల మాట చెప్తూ ఉన్నాను. మనం వర్తమాన జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి లోతు కుటుంబానికి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దేవుని వాక్యం ఏంటంటే ఈ స్థలాన్ని విడిచిపెట్టండి. దేవుడు ఎప్పుడైతే మనకు చెప్తాడో ఆ మాట ప్రకారం మనం చేయాలి. ఆ రాతి బాలను నీళ్ళు నింపంటే నీళ్ళు నింపాలి. కుడి ప్రక్కన లోతును వల వేయమంటే చెప్పండి, వల వేశారు. ఆయన చెప్పిన వెంటనే మనం చేయగలం. రెండోది, వారు ఆలస్యము చేశారు, తడవు చేశారు. మనము తడవు చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. ఆలస్యం చేసే మనకి ఇబ్బంది. వారు ఆలస్యం చేశారు. మన జీవితాల్లో చాలా ఆలస్యాలు మనలో ఉంటుంటాయి. ఆలస్యం విషయంలో మీరు గమనించండి, మనం ఆలస్యం వల్ల కోల్పోతాం. మీరు చూడండి, చాలా వరకు కొంతమంది మీరు కొంతమంది పాటలు అయిపోయినాక ఆరాధన అయిపోయినాక చూసిన ఉన్నారు లేదా? మీరు ఏం కోల్పోయినట్టు? మన దేవుని సన్నిధిని కోల్పోయినట్లే కాదా? కనుక మనం ఆలస్యంగా దేవుని పనికి రాకూడదు. ఆలస్యంగా మనము ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం చేయకూడదు. వాక్యం చదువుకుందాం అనుకుంటాం, ధ్యానిద్దాం అనుకుంటాం, దాని విషయంలో ఆలస్యము చేయకూడదు. దేవుని పని విషయంలో ఆలస్యం మనం చేయకూడదు. మూడవదిగా, లోతు కుటుంబానికి దేవుడు చెప్పిన మాట వెనక్కి తిరిగి చూడద్దు. వెనక్కి తిరిగి చూడద్దు అన్నాడు. మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో వెనక్కి చూడకూడదు. వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనము వేగిరపడి ప్రయాసపడేటువంటి వారికి ఉండాలి. ఇవన్నీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, అంత్యకాల దినాల్లో దేవుడు మళ్ళీ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడంటే, యుగాంతం ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం కాక వెనక్కి తట్టు చూడక ముందున్నటువంటి వాటి కొరకు ఎదురు చూసి నడుచుకునేటువంటి వారిగా మనమందరం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే మనం జీవించుదాం. ఆ విధంగా లోతు భార్యని జ్ఞాపకం చేసుకుందాం. అంత్యకాలంలో మనము ఒక బుద్ధి కలిగినటువంటి వారంగా, జ్ఞానవంతులుగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేద్దాం. మనము దేవుని రాజ్యములో వారసులుగా చేర్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.